ఇప్పటికి కూడా మన మనమందరూ చేసుకునే వ్రతాలు చాలా ఏమిటి, మన గ్రామ దేవతలైతే అక్కడ మూఢాచారాలు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ దేవుళ్ళకి చేస్తారు. చేసే పని మాత్రం అదే. ఈ దేవుడికి కూడా కోపం వస్తుందని నువ్వు కోళ్ళు, మేకలు, ఇంకా ఏవో బలి బక్కర్లా, కానీ ఇవి చేసేవి కూడా ఆ దేవుడికి కోపం రాకుండా, ఆ దేవుడిని సంతోషపరచడానికి, ఆ దేవుడిని మర్చిపోకుండా ఉంటేనే నీకు అన్నీ దొరుకుతాయి, సంపదలు దొరుకుతాయి అనేది మెయిన్ పాఠంగా చెప్తారు. అది చేయకపోతే నీకు ఇది అవుతుంది. నువ్వెప్పుడు మర్చిపోవద్దు, సత్యనారాయణ స్వామిని మర్చిపోయావంటే నీకు కష్టాలు మొదలవుతాయి అనే భయం పెడుతున్నారు. ఆ భయంతోనే వీళ్ళు ఆ వ్రతాలు చేస్తున్నారు. ఏదైనా నువ్వు కార్యం చేసే ముందు అది సత్యనారాయణ స్వామిని నువ్వు చెయ్యాలి. అప్పుడే ఆయన ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. ఎప్పుడైతే మర్చిపోయావో అప్పుడే నీ కష్టాలు మొదలవుతాయి అనేది ఆ కాన్సెప్టు గ్రామదేవతకి ఎప్పటి నుంచో ఉన్నది. అసలు ఆ భక్తి భయంతోనే వస్తుంది అనేది ఒక ఇది బ్రాహ్మణుల్లో ఇది ఉన్నది, అలాగే మామూలుగా నిమ్న వర్గాల్లో ఉన్నది, గ్రామాల్లో అందరికీ ఉన్నది అదే. ఆ భయము భక్తి. ముందు భయం, భక్తి. ఆ భయంతోనే భక్తి వస్తుంది, లేకపోతే వీళ్ళు నన్ను మర్చిపోతారు. మరి దేవుడు భయపడకూడదు కదా, వీళ్ళు నన్ను మర్చిపోతారేమో, వీళ్ళని పనిష్ చేస్తేనే తెలిస్తే. సో ఆ కాన్సెప్ట్ మనకి ఎందుకో చాలా మన దీనిలో జీర్ణించుకుపోయింది. అది ఇన్ని రకాలుగా అది మనం పరచడం జరుగుతూ ఉంది. కాకపోతే ఆ బలులు మారిపోయాయి, ఎందుకంటే ఆ భయాలు లేవు, కానీ వేరే భయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనకి ఆడవాళ్ళు సౌభాగ్యం కోసం చేయటము, లేకపోతే ఉద్యోగం కోసం చేయటం, పిల్లలు బాగా ఉండాలనేది ప్రైమరీ థింగ్ కదా. బోత్ ఆడ కానీ మగ కానీ తల్లిదండ్రులకి ఎప్పుడు పిల్లలు బాగా ఉండాలనుకుంటారు. పిల్లలకి ఏమన్నా అవుతుందేమో అనే భయం ఎప్పుడూ ఉంటుంది, వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయిందాక. సో ఆ భయాలుతో అమ్మో మనం దండం పెట్టకపోతే, పెడితే ఏమవుతుంది, దండగ రాదు కదా, ఈ దేవుడికి కూడా ఒక దండం పడేద్దాం అనే ఇది మనకి బాగా ఉంది.